హలో ఆల్. ఇక వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఫుల్ వర్షాలు కొడుతున్నాయి. ఈ వర్షాలలో ఎవరికైనా గుర్తొచ్చేది ఏంటి? వేడి వేడి మిరపకాయ బజ్జీలు. అందుకే తినాలనిపించింది. మా మమ్మీని అడిగిన, ఇక అడగడం వెంటనే స్టార్ట్ చేసింది. చూడండి, చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. అసలుగా నేనే చేద్దాం అనుకున్నా, కానీ పోయినసారి చేస్తేనే ఫ్లాప్ అయింది. మళ్ళీ చేసి పరువు కొట్టుకోవడం ఎందుకని చేయలేదు. అట్లా అని మొత్తమే పని చేయాలని అనుకోకండి, చేస్తా. బట్ వంట అంటే బాగా రాదు, ఇట్లా లైట్గా చేసిన ప్రతిసారి ఫ్లాప్ అవుతుంది. ఇక పరువు పోగొట్టుకోవడం ఎందుకని నేనే సైలెంట్ ఉండిపోయినా. చూడండి ఎంత టెంప్టింగ్ ఉన్నాయో. ఇంతకీ ఈ వర్షాలకు మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చేసుకుంటారు కదా. నాకైతే సరపిండి అయినా మిరపకాయ బజ్జీలైనా మస్తు ఇష్టం. మీలో ఎవరెవరికి ఇంకేమేమి ఇష్టాలు ఉన్నాయేమో చూడండి. యాక్చువల్గా నేను పోయినసారి ట్రై చేసిన అన్నది ఎందుకు ఫ్లాప్ అయిందంటే, అది మిరపకాయ బజ్జీలకి లోపల వాము పెట్టేటప్పుడు అట్లా మన హ్యాండ్స్తోని ట్రై చేసేసరికి చేతులు మంట ఎక్కిపోయి ఒక 3-4 డేస్ దాకా మంట తగ్గలేదు. అట్లా మంట రాకుండా అట్లా వాము పెట్టడం అది ఎట్లా అనేది మీరు ఎవరైనా ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి ట్రై చేస్తాను. 3-4 డేస్ వరకు మంట పోలేదు. మరి ఎందుకు అట్లా మిరపకాయలు ఎప్పుడు ముట్టుకోకపోవడం వల్ల అట్లా ఏందో ఏమో తెలియదు. పోనీ వావ్, ఎప్పుడెప్పుడు రెడీ అవుతాయా, ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిటింగ్. మీరు కూడా ఏమేమి చేసుకున్నారో కామెంట్